మొత్తానికి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ముందుగా అమావాస్య రోజు యొక్క పండుగ స్టార్ట్ అయితే లాస్ట్ ఒక 9 రోజుల పాటు యొక్క బతుకమ్మ సంబరాలు జరుగుతాయి. మొదటి రోజు చూసుకున్నట్లయితే బతుకమ్మలో ఎంగిలి పూల బతుకమ్మ జరిగితే, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అర్రమని చెప్పి ఆడరు, ఆ రోజు ఆట బతుకమ్మ ఆడరు, ఏడో రోజు ఏపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నె ముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అని తీరొక్క పూలతోటి యొక్క బతుకమ్మను బిడ్డలు పేర్చుకుంటారు. దాంట్లో గౌరీమాతను పెట్టుకొని గౌరమ్మ పువ్వు పెట్టుకొని ఒక పువ్వునే గౌరమ్మగా కొలుస్తూ తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డ, ప్రతి మహిళ ఈ యొక్క పువ్వులను దేవతలుగా పూజించే ఒక విభిన్నమైన సంస్కృతి ఉంది. ఎక్కడ చూసినా ప్రపంచంలో ఎక్కడ లేని విభిన్న సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అక్కడ ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, ప్రకృతిని దేవతగా అనాది కాలం నుంచి వస్తుంది. 1వ శతాబ్దంలో నుంచి మొదలైతే, అంటే సింధు నాగరికతలో ఏదైతే జంతువులను పూజించేవారో, చెట్లను పూజించేవారో, ఇక్కడ పూలను కూడా పూజించే సాంప్రదాయం ఇంకా అదే విధంగా ఉంది. ఎక్కడ ఏ పండుగనైనా దేవుని విగ్రహాన్ని పూజిస్తారు కావచ్చు, గ్రంథాలను పూజిస్తారు కావచ్చు, కానీ తెలంగాణలో మాత్రం తీరొక్క పూలతోటి బతుకమ్మ పేర్చుకొని ఈ యొక్క తన కుటుంబం అంతా సౌభాగ్యంతో ఉండాలి, అందరూ బాగుండాలి, ఆరోగ్యాలు ఉండాలని చెప్పి గౌరీమాతను పూజిస్తారు. ఈ యొక్క 9 శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా, దుర్గామాత యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతాయి. లాస్ట్కు దసరా అనేది 10 రోజుల తర్వాత, అప్పుడు విజయదశమిగా పాలపీఠం చూస్తూ అందరూ జమ్మి పెట్టుకుంటూ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇది దసరాకు ముందు ఈ యొక్క బతుకమ్మ సంబరాలు, అదేవిధంగా దసరాకు సంబంధించిన వాస్తవ విశేషాలు.